రాధమ్మ తిట్టలేదంటే నాపై గుస్త రాలేదని. మరి సిగ్గుపడ్డావంటే దాని అర్థమేంది? రాధమ్మ ఆడపిల్ల ఎంత సిగ్గుపడుతుందంటే ఏదో జరిగింది. నేను అడిగింది నిజమేనా? ఈ శుభవార్త అందరికీ చెప్పొచ్చా? రాధమ్మా నీ సిగ్గు చూస్తా ఉంటే సమజైందిలే. అవునో కాదో నీ నోటితోనే జర చెప్పరాదు? అవన్నీ ఎలా చెప్తారు? అంటే మీ ఇద్దరికి రాత్రి చిపోవే. అమ్మ డాక్టరు, ఈ విషయంలో నిన్ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. కానీ నువ్వు తెలివైన వాడివే. ఈ గుడ్ న్యూస్ వెంటనే నాగరాజుకి చెప్పాలి. నాగరాజు, టైం చాలా అయింది. మనం వాడికి వార్నింగ్ ఇచ్చి చాలా టైం అయింది. ఈ పాటికి మొదటి రాత్రి అయిపోయి ఉంటుంది. ఫోన్ చేసే విషయం కనుక్కోకూడదు? లాయరు, ఒక మంచివాడితో తనకి నచ్చని పని చేయించాలంటే చాలా కష్టం. ఊరుకో నాగరాజు, అసలే మంచి టెన్షన్లో ఉండి ఉంటాడు. పక్కనే అందమైన భార్య ఉంది. పైగా మొదటి రాత్రి జరిగితే పాప కూడా వచ్చేస్తుంది. ఇన్ని కారణాల దృష్ట్యా మొదటి రాత్రి అయిపోయి ఉంటుంది. అదిగో ఫోన్ మోగింది అంటే నేను చెప్పింది నిజం అన్నమాట. లిఫ్ట్ చేసి శుభవార్త కనుక్కో. చెప్పు సరస్వతి. నాగ్, నువ్వనుకున్నది సాధించావు. మన ప్లాన్ సక్సెస్. ఇక నువ్వు నెక్స్ట్ స్టెప్ అమలు చేస్తే ఆస్తంతా ఇక మనదే. మొదటి రాత్రి అయిపోయిందా? అవును, అయిపోయింది. స్వయంగా రాధే చెప్పింది. సో వి వన్ ద గేమ్. సరస్వతి, రాధ చెప్పగానే మొదటి రాత్రి అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసావా? అందులో డౌటే ఉంది నాగ్. జనరల్గా ఏ ఆడపిల్లైనా ఇలాంటి విషయాల్లో అస్సలు అబద్ధం చెప్పరు. పైగా నేనడిగితే అబద్ధం చెప్పడం అంటూ జరగదు. సరస్వతి, ఇప్పుడు మొగుడు పనికిరాని వాడే మొదటి రాత్రి జరగలేదనుకో, ఆ అమ్మాయి సిగ్గు విడిచి నిజం చెప్తుందా, లేక అందరి సంతోషం కోసం తన మొదటి రాత్రి అయిపోయిందని చెప్తుందా? చూడు సరస్వతి, తెలివైన వాడెప్పుడు ఎవరో చెప్పింది విని ఒక నిర్ణయానికి రాడు. వాడే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటాడు. నువ్వు చెప్పిన లాజిక్ అర్థమైంది. కానీ ఇంత క్రితమే రాధ నాతో ఈ విషయం మాట్లాడింది. నేను మళ్ళీ ఈ విషయం గురించి అడిగితే లేనిపోని అనుమానం వస్తుందని భయంగా ఉంది నాకు. తెలియని విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలా ప్లాన్ చేయి, ఓకే? నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అలా చేస్తే రాధ నిజం చెప్తుందా? మనం నమ్మాల్సింది మనుషుల్ని కాదు, మనుషుల వీక్నెస్ని. నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? ఏంటి నాగరాజు, ఇంకా అనుమానంగా ఉందా? విషయం కన్ఫర్మ్ చేసాక ఇంకా డౌట్ ఏంటి? లాయరు, కాసేపట్లో అసలు విషయం ఏంటో నువ్వే తెలుసుకుంటావు కదా. ఇప్పుడే చెప్పి సస్పెన్స్ పోగొట్టుకోవడానికి కాసేపు వెయిట్ చేయి. అప్పటి వరకు ఖాళీగా ఉంటే మాట వినవు గానీ వెళ్ళి పాపకి ఏదని పెట్టు. వెళ్ళు. ఇలా బుర్ర తక్కువ వాళ్ళతో పనిచేసి ఇన్ని కోట్లు సంపాదించాలంటే నేను కృష్ణుడు హెల్ప్ లేకుండా కౌరవుల్ని గెలిచినట్టే. అమ్మయ్యా, ఇల్లంతా ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి ఒళ్ళంతా హోనమైపోయిందండి. 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటది? అంతవరకు సంతోషించు. అదే పెళ్లి ఇంట్లో జరుగుంటే సర్దుకునేటప్పటికి ఊపిరి పోయి ఉండేది. టౌన్లో కాబట్టి పెళ్లికొచ్చిన పెద్దల్లాగా మనము 4 అక్షంతలేసి పిల్లని తీసుకొచ్చాం. అది నిజమేలండి. పెళ్లి ఇక్కడ జరిగి ఉంటే
ఒక్కదాన్నే ఇల్లంతా సర్దుకుని వారం రోజులు ఆసుపత్రిలో పడి ఉండాల్సి వచ్చేది. ఇక్కడ పెళ్లి జరుగుంటే నువ్వు ఒక్కదానివి ఎందుకు కష్టపడాలి వదినమ్మా? మేమంతా లేవు. ఉన్నారు. పెళ్లి పిలిస్తే మాట సాయానికి కూడా ఒక్కరు రాలేదు గాని వచ్చి సాయం చేస్తారట. అప్పటికప్పుడు రమ్మంటే ఎలా వస్తాం వదినా? గొడ్డు గోద అలాగే విడిచిపెట్టి రాలేం కదా. సరేలే వదినా, పలకరించి పోదామని వచ్చి జరిగిపోయిన మాట్లాడడం దేనికి? మహాలక్ష్మి ఏది వదినా? స్నానం చేస్తుంది. అప్పుడే నీళ్లు పోసుకుంటుందా? పెళ్ళయి 4 రోజులుగా అయ్యింది. చాలే ఊరుకో వదినా నీ చతుర్లు. అవును, పెళ్లి బాగా జరిగిందా వదినా? ఏదో ఉన్న దాంట్లో బాగానే జరిగింది. ఏంటి వదినా అంత నీరసంగా చెప్తున్నావు? రాదమ్మా పెళ్లి జామ్ గా చేసిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏంటి కొత్త పెళ్లి కూతురు గదిలోంచి బయటికి రావడం లేదు? కొత్త పెళ్లి కూతురు కదా, సిగ్గుపడుతుందేమో. ఎందుకు సిగ్గు? అలా ఆయన దగ్గర పడమను, మన దగ్గర ఎందుకు? ఇదిగో కొత్త పెళ్లి కూతురా, రామ్మ బయటికి. ఏంటన్నయ్యా కూతురు పెళ్లి చేసావు, మాకు సీరా సారే పెట్టవా ఏంటి? ఎందుకు పెట్టనమ్మా? మీ వదిన అడిగి ఏం కావాలో తీసుకోండి. బాగా చెప్పావు. అన్నయ్యవి కాబట్టి నువ్వేమన్నా ఇద్దామనుకున్నా మా వదినకు మనసొప్పొద్దు. పిల్లాడి పెళ్లి చేసి 10 లక్షలు కట్నం తీసుకున్నాం. చీరా సారా పెడతాం. రేపు నీ కొడుకు పెళ్లికి ఏం పెడతావో చూస్తాంగా. ఏమ్మా మహాలక్ష్మి, పెళ్లి బాగా జరిగిందా? బాగా జరిగిందత్తా. ఆ అబ్బాయిని తీసుకురాలేదే? ఆయన మళ్ళీ వస్తా అన్నారు. మన రాధమ్మ పెళ్లి ఘనంగా జరిపించిందటగా? అవును. మరి జరిపించదా? రాధకు మొదటి నుంచి అన్న పెళ్లి ఘనంగా చేయాలని ఆశ. అనుకున్నట్టే అన్న పెళ్లి చేసి తన కోరిక తీర్చుకుంది. ఆయన పెళ్ళైనాక మొదటిసారి అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా ఇంటికి తీసుకురావాలిగా. ఎట్టా వస్తాడే? మామూలుగానే మన సత్యానికి రాదమ్మంటే పానం. దాన్ని వదిలి ఒక్క రోజన్నా పొరుగురులో నిద్ర చేశాడా? అలాంటిది రాధమ్మ పరిస్థితి మనకు తెలిసిందే కదా. అతనెవరో పరాయోడు భర్తగా నటిస్తున్నాడు. చూస్తూ చూస్తూ వదిలిపెట్టి ఎలా వస్తాడు? మన మహాలక్ష్మి కాబట్టి సరేలే అని వచ్చింది. అదే వేరే ఆడపిల్ల అయితే ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? చెల్లెలు దాని సావది సస్తుందిలే, నువ్వు రా అని చెప్తుందా? అలా చెప్పి రావాలని కాదు, కొత్తగా పెళ్ళయింది కదా, ఇలాంటప్పుడైనా రాకపోతే ఎలా? అవును మహాలక్ష్మి, మీ ఆయన ఎప్పుడు వస్తానన్నాడు? వీలు చూసుకుని వస్తానన్నారు. ఏం వీలు చూసుకురావడమో ఏంటో. రాధమ్మ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే సత్యానికి జ్వరం వస్తుంది. అలాంటిది ఆ పిల్ల ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈలయ్యేదెప్పుడో వచ్చేదెప్పుడో. అయినా ఆ పిల్లకి జ్వరమో తలకాయ నొప్పి వస్తే తగ్గిపోయాకొస్తాళ్లే అనుకోవచ్చు. రాధమ్మ సమస్య అట్టాడిది కాదాయే. అది వారానికి తీరుద్దో, నెలకి తీరుద్దో, సంవత్సరానికి తీరుద్దో. అలాంటప్పుడు ఊర్లోకి రాకుండా ఉంటాడా? పెళ్ళాన్ని చూసుకోకుండా ఉంటాడా? మొగుడన్నాక పెళ్ళాన్ని చూడ్డానికి రాకుండా ఉంటాడా? రావాలని సత్యానికున్నా వచ్చే పరిస్థితి అక్కడ ఉండద్దు. సర్లే, ఈలేనప్పుడే వస్తాడు. రాకుండా ఎల్లకాలం టౌన్లోనే ఉండిపోతాడా? ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ అన్నకి ఆ చెల్లికి ఉన్న బంధం అలాంటిది. ఏవమ్మా మహాలక్ష్మి, నువ్వన్నా ఒకసారి రమ్మని చెప్పకపోయావా? ఏంటత్తా, అక్కడ పరిస్థితి నాకు తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నాను. రాధని వదిలేసి నా కోసం రమ్మని ఎలా చెప్తాను? ఆయన బాధపడరు. అది ఆడపిల్లంటే అలా ఉండాలి. తన మొగుణ్ణి చూడు ఎలా అర్థం చేసుకుందో. ఏం అర్థం చేసుకోవడం లేవే. మీరన్నా సత్యానికి ఎలాగో ఏమన్నా చెప్తారంటే మీకు నోట్లో నాలిక లేదు. సరేలే, దాని రాత ఎలా ఉంటే అలా మాట్లాడు. ఏమవుతుందో వదినా? ఏం జరిగినా దాని వెనక మంచో చెడో ఏదో ఒకటి ఉంటుంది. మహాలక్ష్మి మనసు బంగారం. తన దేవుడు ఎప్పుడూ చల్లగాని చూస్తాడు. అంతేలే, రాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. అమ్మా మహాలక్ష్మి, మేము వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. ఆ పిల్లడు మీద దిగులు పెట్టుకుని నువ్వు తినకుండా ఉండేవు. కొత్త పెళ్లి కూతురు మొహంలో ఆ కళే లేదు. 4 రోజులు పోతే అదే వస్తుందిలే పదా. సరస్వతి,
ఆయనకి వేరుశనగ పప్పు పచ్చడి అంటే ఇష్టం. నువ్వు కావాల్సినవి చూడు, పచ్చడి నేను చేస్తాను. అందులో పచ్చిమిరపకాయలు వేయకు. సరస్వతి, సరస్వతి, రాధమ్మా, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు? నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం చెప్పవేంటి? ఏదో ఆలోచిస్తున్నాలేమ్మా. నీకేంటి ఆలోచనలు? నువ్వేమైనా వ్యాపారాలు చేస్తున్నావా? ఉరుకులు పరుగుల మీద ఉండే ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తేనే ఆలోచించాలా ఏంది? నువ్వు ఈరోజు అదోలా ఉన్నావు. అసలేమైందో చెప్పు సరస్వతి. నీకు వెనక ముందు ఎవరు లేరని చెప్పావు కదా, మరి నీకేమైనా సమస్య వస్తే మాతోనే కదా చెప్పుకోవాలి. ఏమైందో చెప్పు. మాతో కూడా చెప్పుకోకూడదు అనుకుంటే వద్దులే. గట్లాంటిదేం లేదు రాదమ్మా, కానీ ఈ విషయం ఎట్లా చెప్పాలో సమజ్ కావడంలే. అసలు విషయం చెప్పు సరస్వతి. ఏం చెప్పను రాదమ్మా, గిన్ని దినాలు జాతకాలు చూసినా కానీ ఎక్కడ పొరపాటు జరగలే. కానీ నీ విషయంలో జర పొరపాటు జరిగింది. ఏమైంది సరస్వతి? నా విషయంలో ఏం పొరపాటు జరిగింది? గదే గెట్లా చెప్పాలను సమజ్ కావడంలే. అబ్బా, నన్ను కంగారు పెట్టకుండా అసలు విషయం చెప్పు. నువ్వు నాతో పొద్దుగాల మీకు శోభనమైందని చెప్పినావా లేదా? చెప్పాను. గా నిమిషం నేను కూడా మస్తు ఖుషి అయినా. కానీ జరంత సోచాయిస్తే అసలు విషయం సమజైంది. నీకు నీ జాతకం ప్రకారం గప్పుడే శోభన జరగకూడదు. గట్ల జరిగిందనుకో నీ మగనికి మంచిది కాదు. ఈ విషయం నుంచి నీ మగన్ని గెట్లా కాపాడాలా అని చాలా రకాలుగా సోచాయించిన. గే మార్గం కనిపించలే. నేను నీ సేయి చూసి ముందే ఈ విషయాన్ని కనిపెట్టుంటే శోభన వద్దు అని చెప్పుండేదాన్ని. కానీ నేను గట్ల చేయలేదే. నువ్వేం బాధపడకు సరస్వతి. ఇంత విషయం జరిగిన తర్వాత నేను బాధపడకుండా ఎట్లుంటాను రాదమ్మా? నువ్వు అంతగా బాధపడ్డానికి మాకసలు మొదటి రాత్రే జరగలేదు. అవును సరస్వతి, నేను నీకు అబద్ధం చెప్పాను. గదేంది రాదమ్మా, నువ్వు నాతో అబద్ధం చెప్పుడేంది? గది శోభన విషయంలో గట్లెందుకు చేసినావు? ఏం లేదు సరస్వతి, ఆయన తాతగారికి ఆరోగ్యం బాగాలేదన్న బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మా మొదటి రాత్రి జరగడం మాకు ఇష్టం లేదు. అందుకే ఆయన మా శోభనం జరిగిపోయిందని చెప్పమన్నారు. ఆ విషయం తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటారనే అబద్ధం చెప్పాను, కానీ ఎవరిని మోసం చేయాలని కాదు. పోన్లే రాదమ్మా, గెట్లయితేనే మీ శోభనం జరగలేదు. గదే 10,000. ఈ దిన మధ్యాహ్నం నుంచి గా గంటం పోతుంది. ఇక ఎప్పుడు మీ శోభనం జరిగినా వచ్చే నష్టమేం లేదు. ఆ విషయం తర్వాత గాని ముందు పచ్చడి సంగతి చూడు. హలో నాగ్, నువ్వు చెప్పిన ప్లాన్ అమలు చేశాను. నీ ఎక్స్పెక్టేషనే కరెక్ట్ అయింది. రాత్రి వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదు. ఆ డాక్టర్ మనల్ని మిస్లీడ్ చేయడానికే ఫస్ట్ నైట్ జరిగిందని రాధ చేత అబద్ధం చెప్పించాడు. జరిగేవన్నీ మనం అనుకున్నవే కావచ్చు, కానీ మనం అనుకున్నవన్నీ జరుగుతాయనుకోవడం పొరపాటు సరస్వతి. ఒక మనిషి చేత ఒక పని చేయించాలనుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లో వాడు ఆ పని చేస్తాడో అంచనా వేసి ఉండాలి. ఆ డాక్టర్ ఆ రాత్రి ఆ పని చేయలేదని నాకు బాగా తెలుసు. అది సరే, ఇప్పుడంటే ఎలాగో తెలుసుకున్నాం. ప్రతిసారి తెలుసుకోవడం కష్టం కదా. నువ్వేమైనా ఆలోచించావా? ఆలోచించడానికి ఏముంది, నేను ఎలాగైనా వాడి చేత పని చేయిస్తాను. నాకు ఎవరైనా చూస్తారేమో, నేనుంటాను.
మొదటి రాత్రి జరగలేదంటే ఆశ్చర్యపోయే కదా లాయరు. నీ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటాను. దేనికి సమాధానం దొరికింది? జరగబోయేదే ఊహించలేకున్నాను. నాగరాజు, ఈ పని నమ్ముకున్న అన్ని వ్యాపారాలు వదిలేశాం. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు నువ్వు ఎలాగైనా ఈ పని చేయించాలి. డోంట్ వరీ లాయర్, నేను చూసుకుంటాను. రాధకి వాడితో మొదటి రాత్రి జరిగి తీరుతుంది. చూడవే, ఆ పేపర్లు చూడు. నీ భర్తలాగే భార్యని మోసం చేసిన వాళ్ళకి ఎన్ని శిక్షలు వేశారో చూడు. నా మాట విని నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆడ పోలీసుల చేత కొట్టిస్తే గాని బుద్ధి రాదు. ఆయనకి బుద్ధొచ్చినా రాకపోయినా నేను పోగొట్టుకున్న నమ్మకం తిరిగి రాదుగా. అది రానప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం పిన్ని? నీ భర్త నిన్ను మోసం చేశాడు కాబట్టి అతనితో నువ్వు తిరిగి కాపురం చేయలేవు, సరే. కాని ఆ పసిబిడ్డ ఏం పాపం చేసిందనే శిక్ష అనుభవించాలి. అసలే దాని ఆరోగ్యం అంతంత మాత్రం. అలాంటి బిడ్డ అమ్మా నాన్న దగ్గర లేకపోతే తానెంత తల్లడిల్లిపోతుందో ఊహించావా? దానికి అమ్మ లేకపోయినా నాన్నున్నాడు కదా. నువ్వింత పిచ్చిమోహం దానివి కాబట్టే మీ ఆయన నిన్నంత తేలిగ్గా మోసం చేశాడు. లేకపోతే పెళ్లి కాలేదు అని చెప్పి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు నాకు పాపుందే అని చెప్తాడా? చెప్పినా ఆ భార్య పాపని ఇంట్లోకి రానిస్తుందా? అంతెందుకు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాప అక్కడుందా? నువ్వు చూసావా? అక్కడ పాప లేనట్టుంది పిన్ని. ఎలా ఉంటుందే? పాపని తీసుకెళ్తే తన గుట్టు రట్టవుతుందని ఎక్కడో దాచిపెట్టుంటాడు. లేదంటే ఏ అనాథాశ్రమంలో వదిలేసుంటాడు. లేదు, అలా జరుగుండదు. నేనంటే ఆయనకి నచ్చలేదు, సరే. పాపని ఎందుకు దూరం చేసుకుంటారు? నువ్వే నచ్చినప్పుడు నీకు పుట్టిన పాప ఎలా నచ్చుతుంది? పైగా ఇప్పుడున్న భార్యకి పిల్లలు పుట్టరా ఏమిటి? నా మాట విను. భర్త ఎలాగో దూరం అయిపోయాడు. నీ కూతుర్ని నువ్వు దూరం చేసుకోకు. వెంటనే మన పాపని మనం తెచ్చుకుందాం. మీ ఆయనకు ఫోన్ చేయి. పాపనివ్వకపోతే వెంటనే కంప్లైంట్ ఇస్తాను, కోర్టుకు వెళ్తాను అని బెదిరించు. అప్పుడు చచ్చినట్టు పాపనిస్తాడు. ఈ విషయంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెంటనే ఫోన్ చేయమ్మా. హలో మిస్టర్ కిషోర్, నా పాప నాకివ్వండి. హారిక, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు చెప్పు, నేను నీతో మాట్లాడాలి. అసలు నేను ప్లీజ్, ఏం జరిగింది ఏంటని కారణాలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకండి. నేను చెప్పేది విను హారి. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నా పాప నాకివ్వండి. అది మన పాప హారిక. మన అనే బంధం మన మధ్య తెగిపోయి చాలా కాలమైంది. పాప నాకిచ్చేస్తే మిగిలిన కొంత సంబంధం కూడా తెగిపోతుంది. పాపను ఎప్పుడిస్తారో చెప్పండి. ఇవ్వడానికి పాప నా దగ్గర లేదు హారి, ప్లీజ్ బిలీవ్ మీ. పాప మీ దగ్గర లేదని నాకు తెలుసు. బిడ్డ తండ్రి చేత మళ్ళీ తాళి కట్టించుకునేంత అవసరం మీ భార్యకి లేదని నాకు తెలుసు. మీకు అడ్డం రాకుండా పాపనెక్కడో దాచేసుంటారు. వెంటనే నా పాపను తీసుకురండి. లేదంటే ఈసారి నేను రాను. పోలీసులు కోర్టు నోటీసులు వస్తాయి.